పసివాడి ప్రాణం సినిమాకి సంబంధించి అసలు ఆ రోజుల్లో ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేసింది ఏంటనేది చిన్నబాబు ఉన్నప్పటికీ ఇది చిరంజీవి గారి ఇమేజ్ని పెంచే తరహాలోనే కథ నడుస్తుంది. ఆ సినిమా తీసేసిన థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది. అది ఆడియన్స్ మార్నింగ్ షో చూడగానే పూనకాలు మొదలైనాయి. మెయిన్ లైన్కి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఆ ట్రాక్ను ప్రాపర్గా సెట్ చేశారు. విజేంద్ర ప్రసాద్ గారు తర్వాత హిందీలో రాసినటువంటి బజరంగి భాయిజాన్. చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఆయన పేరుతోనే టైటిల్ వెళ్ళాలి అని అనుకోలేదు. అప్పుడే మొదలైనటువంటి బ్రేక్ డ్యాన్సులు, దాని తాలూకా ప్రభావం కూడా ఈ సినిమాలో ఉంది. కొన్ని చోట్ల థియేట్రికల్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా. భరద్వాజ గారు పసివాడి ప్రాణం సినిమాకి సంబంధించి 39 కంప్లీట్ 40లోకి వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. జూలై నెలలో రిలీజ్ అయింది. దానికి సంబంధించి అసలు ఆ రోజుల్లో ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేసింది ఏంటనేది ఒక చిరంజీవి గారు కమర్షియల్ ఫార్ములా వెళ్తున్నారు గట్టిగా. అవును, పసివాడి ప్రాణం అని చెప్పేసి టైటిల్ పెట్టేసి ఒక చిన్న బాబుని పెట్టి కథ నడిపారు. అంటే చిన్నబాబు ఉన్నప్పటికీ ఇది చిరంజీవి గారి ఇమేజ్ని పెంచే తరహాలోనే కథ నడుస్తుంది. ఓకే. అంటే ఒరిజినల్గా మలయాళం సినిమా, అది మమ్ముట్టి చేశాడు అక్కడ. అవునా? ఓకే. మమ్ముట్టి చేసిన సినిమా ఆధారంగా తమిళ్లోకి రీమేక్ అయింది. ఆహా. సత్యరాజు గారు చేశాడు తమిళ్లో. ఓ. ఆ కథని వీళ్ళు రైట్స్ తీసుకున్నారు. ఫాజల్ గారు డైరెక్టర్ ఒరిజినల్గా, ఆయనే కథకుడు కూడా. ఆ కథని రైట్స్ తీసుకొని తెలుగులో రీమేక్ చేద్దామని వీళ్ళు ప్రయత్నం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఆ సినిమా బాగుంటుంది, తెలుగుకి చాలా అద్భుతంగా అడాప్ట్ చేయొచ్చు అని సలహా చెప్పినవాడు నారాయణరావు, ఆర్టిస్ట్ నారాయణరావు గారు, చిరంజీవి గారి ప్రొడ్యూసరు కమ్ స్నేహితుడు. ఆయన అడ్వైజ్ మేరకు ఆయన్ని, జంధ్యాల గారిని, వీళ్ళందరినీ కూర్చోబెట్టి గీతా ఆర్ట్స్లో అంతకు ముందు సినిమా చక్రవర్తి, మోహన్ బాబు చిరంజీవి కలిసి చేసిన సినిమా అది. ఆ బ్యానర్లో? ఆ బ్యానర్ కాదండి, అరవింద్ గారి నిర్మాణ సారథ్యంలోనే వసంత ఆర్ట్స్ బ్యానర్లో వచ్చింది. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, రవిరాజ పినిశెట్టి గారు డైరెక్టర్. ఓకే. ఆ సినిమా ఒక మేరకు బాగానే ఆడింది, కానీ చిరంజీవి గారి స్థాయి విజయం కాదు అది. అంటే సిస్టర్ సెంటిమెంట్ మీద నడిచే కథ అది. అది బిగ్గెస్ట్ హిట్ ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు అప్పుడు. ఆ రేంజ్ హిట్ ఇవ్వలేదు ఆ సినిమా. ఏమిటి అనుకుంటుండగా గీతా ఆర్ట్స్లో ఈ సినిమా మొదలయ్యి ఆ సినిమా తీసేసిన థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది. చక్రవర్తి తీసిన థియేటర్లలోనే యాజ్ ఇట్ ఈస్గా పసివాడి ప్రాణం రిలీజ్ అయింది. ఎటువంటి అంచనాలు లేవు సినిమాకి సంబంధించి. అది ఆడియన్స్ మార్నింగ్ షో చూడగానే పూనకాలు మొదలైనాయి. అంటే చిరంజీవి గారి క్యారెక్టర్ కొత్తగా అనిపించింది, క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపించింది. దానికి జంధ్యాల గారి ట్రీట్మెంటు ఇవన్నీ దోహదపడ్డాయి. కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్ ఆ సినిమాకి. కోదండరామిరెడ్డి గారు ఆయన రైటర్తో కూర్చుని రైటర్ నుంచి ఒక ప్రాపర్ అవుట్పుట్ వచ్చే వరకు వేధిస్తాడు. అలాగే అరవింద్ గారు కూడా కూర్చుని ప్రతి సీన్ని ఎలా రావాలి, స్క్రీన్ మీద ఎలా కనిపించాలి అనే దగ్గర ట్రీట్మెంట్. అంటే అది ఒరిజినల్ కథ ఫాజల్దే అయినప్పటికీ తెలుగు సినిమా ట్రీట్మెంట్ వైజ్ చాలా మార్చారు. ఓకే. హీరోయిన్ క్యారెక్టర్ తీసుకురావటం, విజయశాంతి గారితో చేయించారు ఆ క్యారెక్టర్. వాళ్ళ మధ్య అంటే రొమాన్స్కి సంబంధించి పాటలు, ఆ హడావిడి ఉండదు అక్కడ. అదంతా వీళ్ళు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు. అది కూడా మెయిన్ లైన్కి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఆ ట్రాక్ను ప్రాపర్గా సెట్ చేశారు. మూల కథలో ఆర్గానిక్గానే వెళ్ళిపోతుంది, ఇది ఎక్కడ డీవియేషన్స్ ఉండవు. ఓకే. జనరల్గా 2-3 మనం చాలా సినిమాల్లో ఒక బేసిక్ స్కెల్టన్ తీసుకుని దాని మీద వేరే ఇంప్రవైజేషన్స్ అల్లుకుంటూ వెళ్తారు. అవును, అవి అల్లినట్టుగానే కనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఈ సినిమాలో మెర్జ్ అయిపోయింది. అలా నడిచిపోయిన సినిమా. రఘువరన్ని అందులో చేశాడు ఆయన ఒరిజినల్లో. ఆయన్నే తీసుకొచ్చి చేయించారు ఈ క్యారెక్టర్. ఆయనకి బాలసుబ్రహ్మణ్యం గారితో డబ్బింగ్ చెప్పించారు. ఆ తర్వాత శివాలో ఆయనతో డైలాగ్ చెప్పించారు.
ఏది రఘువరనే డైలాగ్ చెప్పుకున్నాడు. అదే. కానీ ప్రజలు మాత్రం బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో వాయిస్ చేంజ్ చేసి చెప్పాడు అనుకున్నారు శివాకి. కానీ ఆయన్ని కృష్ణవంశీ గారు కూర్చుని దగ్గర ప్రతి డైలాగు చెప్పించాడు. అలా ఈ క్యారెక్టరు, ఆ తర్వాత ఆ రఘువరన్ క్యారెక్టర్కి అసిస్టెంట్ క్యారెక్టరు, అవి రెండు జనాలకి బాగా కనెక్ట్ అయినాయి. ఆ తర్వాత ఒక హత్య నేపథ్యంలో జరిగేటువంటి కథ ఇది. ఒక ఫ్యామిలీ రూయన్ అయిపోతుంది, ఆ కుటుంబం హత్యకి గురైన తర్వాత ఒక పాప అనాథ అయిపోతుంది, ఆ హంతకుడిని గుర్తుపెట్టుకుంటుంది. మనకి సినిమాలో బాబు అని చూపించారు కదా. బాబే ఆర్టిస్ట్ కూడా ఉన్నట్టు సుజిత గారు ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్గా మారింది. ఆ క్యారెక్టర్ చేసింది ఆవిడ. అప్పుడు చిన్నపిల్ల తనే చేసింది అన్ని చోట్ల. ఆ క్యారెక్టరు గుర్తుపడుతుంది, అది మెమరీలో ఉంటుంది. ఈ అమ్మాయి ఈ బాబు మూగగా అయిపోతాడు, పసివాడు, షాక్, అది ఆ షాక్ గురై అక్కడి నుంచి అనుకోకుండా చిరంజీవి క్యారెక్టర్కి ఆ పిల్లోడు కనిపిస్తాడు. కనిపించిన తర్వాత ఎవరు ఏమిటి అనేది చూడకుండా తీసుకెళ్ళిపోయి తనే పెంచుతూ ఉంటాడు. ఈ పెంచుతున్న క్రమంలో తను అడపాదడపా కొన్ని ఇవి చూసి భయపడుతూ ఉంటాడు, ఫియర్ ఫోబియా అలా. దాని నుంచి ఏదో జరుగుతోంది అని తను వర్కౌట్ చేసి అదే టైంలో పోలీసుల్ని కదిలించి మొత్తానికి ఆ మర్డర్ మిస్టరీని ఛేదించటం అనేది కథ. అదే అలా ఆ పిల్లోడి సెంట్రిక్గా నడిచేటువంటి కథ, అతనికి సంబంధించిన కథ కాబట్టి అవును పసివాడి ప్రాణం అని టైటిల్ పెట్టారు. అంటే చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఆయన పేరుతోనే టైటిల్ వెళ్ళాలి అని అనుకోలేదు. అదే సబ్జెక్టు మనకి ముఖ్యము అనుకున్నారు, అదే పెట్టారు. సినిమాలో చాలా కథలు నడుస్తాయి ప్యారలల్గా, కానీ మెయిన్ లైన్ ఎక్కడా కూడా డిస్టర్బ్ కాలేదు. అలాగే బ్రహ్మానందం గారు మొదటిసారి కనిపిస్తాడు ఆ సినిమాలో. అవునా? ఓకే. అదొక విచిత్రం. అంటే జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఒక షాట్లో, పాసింగ్ షాట. ఓకే. అంటే ఈ పిల్లవాడికి చూపిస్తాడు వీడా అని చెప్పి చూపించినప్పుడు, అలా చూసినప్పుడు బ్రహ్మానందం గారు వెళ్తాడు. అలాగే ఈ సినిమాలో అల్లు రాలంగయ్య గారు చేసిన క్యారెక్టర్ కూడా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. డౌట్ క్రియేట్ చేసే తరహాలో ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఓకే. అది బాగా వర్కౌట్ అయింది. ఇలా మ్యూజికల్గా చక్రవర్తి గారు చేసిన పాటలు అవన్నీ కొత్తగా ఉండటం, కాశ్మీర్లో చేయటం, చిరంజీవి గారి ఫ్లాష్ బ్యాక్ ఒకటి బాగా వర్కౌట్ అయింది, సుమలత గారితో నడుస్తుంది సినిమాలో. ఆ ఎపిసోడ్, ఆ బ్లాక్ ఒకటి, అది కూడా వీళ్ళు అల్లింది. అలా అది కూడా చాలా అద్భుతంగా సెట్ అయింది. ఆ పాట కూడా చాలా పెద్ద హిట్, సుమలత గారితో పాట. విజయశాంతి గారితో ప్రతి పాట హిట్. ఇలా చిరంజీవి గారి సోలో సాంగ్ ఒకటి ఉంటుంది, అది విపరీతంగా కనెక్ట్ అయింది జనాలకి. మ్యూజికల్గా చాలా బిగ్ హిట్ అది. అలాగే అప్పుడే మొదలైనటువంటి బ్రేక్ డ్యాన్సులు, దాని తాలూకా ప్రభావం కూడా ఈ సినిమాలో ఉంది. ఇవన్నీ కలిసి కొత్త చిరంజీవిని ఆవిష్కరించారు. తెర మీద చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తాడు, ప్రజెన్స్ చాలా బాగుంటుంది. లోక్ సింగ్ గారి కెమెరా, కోదండరామిరెడ్డి గారి టేకింగు, అలా ఈ సినిమా విపరీతంగా కనెక్ట్ అయ్యి వాళ్ళు చక్రవర్తి సినిమా ద్వారా ఏ విజయాన్ని అయితే ఆశించారో ఆ నెంబర్ ఈ సినిమా క్రియేట్ చేసింది. ఇదే వరుసలో ఆ తర్వాత సినిమా కూడా ప్లాన్ చేశారు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు కూడా. అంటే హీరో ఎలివేషన్ అనేది చాలా కొత్తగా ఉంటుంది పసివాడి ప్రాణం సినిమాలో. ఓకే. కొంచెం అరాచకంగా ఉండేటువంటి ఒక కుర్రాడి క్యారెక్టర్లో చిరంజీవిని చూపిస్తారు. జీవితాన్ని చాలా సరదాగా తీసుకుని పెద్దగా బాధ్యతలు ఇవి లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఒక పెయిన్ నడుస్తూ ఉంటుంది వెనకాల. అదే ఆ పెయిన్, ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ సుమలత గారి వ్యవహారం. అది అలా లింక్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని ఈ పిల్లవాడి కథతో లింక్ చేసుకుంటూ సినిమాని ఎక్కడా బెసక్కుండా నడిపారు. ఒరిజినల్లో ఈ ట్రాక్స్ అన్నీ ఉండవు. ఈవెన్ సత్యరాజు చేసిన సినిమాలో కూడా అది ఒక యాక్షన్ ఓరియంటెడ్గా ఒక అపరాధ పరిశోధన కథలాగా నడుస్తుంది, చాలా సీరియస్గా. రెండు తెలుగులో చాలా ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు.
తీసుకొచ్చి ఎంటర్టైనింగ్గా నడుస్తూ మధ్య మధ్యలో ఈ ఫ్లాష్లోకి పెడుతూ ఈ పిల్లవాడి గురించి ఆలోచిస్తూ అతనికి అంటే ఆ పిల్లవాడికి చెముడు ఉంది అనే విషయం కూడా తెలియదు వీళ్ళకి. మామూలుగా తీసుకొచ్చేస్తారు, ఏదో భోజనం పెడుతూ ఉంటారు, వీళ్ళతో పాటు తెలుసు కానీ తిరుగుతూ ఉంటాడు. సడన్గా ఒక ఏదో కింద పడుతుంది తన చేతిలో నుంచి. కింద పడితే ఈ పిల్లవాడు చలించడు, ఎటో చూస్తూ ఉంటాడు. ఇదేంటి ఇలా ఉన్నాడని మిగిలినవి పగలగొట్టి చూస్తాడు. చూసి అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఒక షాక్లో ఉన్నాడు. అందుకని ఇతనికి 2 ప్రాబ్లమ్సే అని చెప్పినప్పుడు అక్కడి నుంచి పరిశోధన మొదలవుతుంది. ఎవరితను అనేది అప్పటి నుంచి సీరియస్గా మొదలు పెడతాడు. అప్పటి వరకు ఏదో క్రైమ్ జరిగింది, ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఈ ఎలిమెంట్ వచ్చింది అనేది అప్పుడు అర్థమవుతుంది. ఓకే, అర్థమయ్యి దీన్ని ఎలా తవ్వాలి అనే కార్యక్రమంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ పోలీసు ఇంటర్ఫేరు, వాళ్ళతో కాన్ఫ్లిక్టు, వాళ్ళు ఇతని మీద డౌట్లు పట్టడం, ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు కథని. దాదాపుగా ఇదే లైన్ని ఒక రకంగా విజేంద్ర ప్రసాద్ గారు తర్వాత హిందీలో రాసినటువంటి సినిమా బజరంగి భాయిజాన్, దానిలో కూడా ఈ పోలికలు కనిపిస్తాయి. సడన్గా ఒక హడావిడిగా ఉండేటువంటి కుర్రాడు ఊరి కోసం ఏదో ఆలోచించి అలా చేసుకుంటూ వెళ్ళిపోయే సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ టోటల్గా ఈ పాత్ర అంటే అది ఒరిజినల్ కథా రచయిత అయినప్పటికీ ఫాజల్ అదే ట్రీట్మెంట్ వైజు ఆయన వాడింది పసివాడి ప్రాణమే. ఓకే, పసివాడి ప్రాణంలో చిరంజీవి క్యారెక్టర్ని ఎలా ఒక సరదాగా మొదలు పెడతారో అదే కోణంలో నడుస్తుంది ఆ క్యారెక్టర్ కూడా. నడుస్తూ సడన్ సర్ప్రైజు ఒక ఈవెంట్లో ఒక ఒంటరి పిల్లాడు, ఈ ఒంటరి పిల్లాడు ఎవరు అని చెప్పి పరిశోధన. అదే ఆ పరిశోధనలో ఇతను ఒక హెల్త్ రీత్యా ఇక్కడికి వచ్చాడు, ఫ్యామిలీ అక్కడుంది, ఇతను ఒంటరి అయిపోయాడు అనేది అర్థమవుతుంది. అదే అదే అక్కడి నుంచి తిరిగి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాలి అనేదే ప్రోగ్రాం. ఈ మొత్తం లైన్కి మూలాలు ఇక్కడే ఉన్నాయి అనేది మొదలైన తర్వాత ఆయన నిజమే అన్నాడు, అది కన్ఫర్మ్ చేశాడు. ఓకే ఓకే, చేసి ఫాజల్ గారితో చెప్పాను, నేను తీసుకున్నాను లైన్ని అని చెప్పారు. ఆ విధంగా అది డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఫార్ములా ఉంది ఆ కథలోనే. అంటే ఒక సరదాగా తిరిగేటువంటి ఒక కుర్రోడికి సడన్గా ఒక పిల్లోడు అనాథగా కనిపించటం, అదే ఆ కనిపించిన పిల్లవాడు వెనకాల ఒక క్రైమ్ స్టోరీ ఉండటం, ఆ క్రైమ్ స్టోరీని పరిశోధించటంలో ఇతను కూడా ఎంటర్ అయ్యి, అదే అంటే ఇతన్ని చంపడానికి రిపీటెడ్గా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి పిల్లవాడిని ఇతని దగ్గర ఐడెంటిఫై చేసి. అదే ఈ పిల్లవాడికి తెలియదు వాళ్ళని, ఇతన్ని ఎత్తుకొని తిరుగుతున్న క్రమంలో వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసి ఐడెంటిఫై చేసి అతన్ని చంపడానికి ప్రయత్నం. అలా ఆ క్యారెక్టర్లో రఘువరన్ను ఇంకొక అతను ఉన్నారు, మలయాళం నుంచే తీసుకొచ్చారు అతన్ని కూడా. వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఆ క్యారెక్టర్లు. అక్కడ బాగా చేశారు, ఇక్కడ బాగా నడిచింది. అలా అన్నీ అమరినాయి ఆ సినిమాకి. మంచి హిట్ సార్ అది, చాలా పెద్ద హిట్. ఓకే, చాలా పెద్ద హిట్ సినిమా, రికార్డ్ అది. అంటే కొన్ని చోట్ల అది థియేటర్కల్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా. అంటే అంతకు ముందు ఉన్నటువంటి రికార్డ్స్ని కొంత మార్చిన సినిమా అది. ఓకే, ఎయిర్ కండిషన్డ్ థియేటర్లో హయ్యెస్ట్ ఫుల్స్ ఉన్నటువంటి సినిమా అప్పటి వరకు జస్టిస్ చౌదరి, దాన్ని ఇది క్రాస్ చేసింది. అలా ఓకే ఓకే, అలా జనాలు విపరీతంగా ఎంటర్టైన్ అయ్యారు సినిమాకి. చిరంజీవి నుంచి ఏం ఆశిస్తారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అప్పటికి జంజాల్ గారు డైరెక్టర్గా చాలా చెలరేగిపోతున్న టైం అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ఆయన స్క్రిప్ట్ పనిచేశాడు, డైలాగ్స్ ఆయనే రాశాడు. అలా వర్కౌట్ అయిన సినిమా అది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తెలుగు వన్